మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. అందరం కలిసి చదువుదాం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. చదవబడిన వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే అందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రం నాయన. సర్వాధికారి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క వాక్య భాగం ధ్యానిస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడండి. వచ్చిన ప్రతి ఒక్కరిని వాక్యం చేత దర్శించమని అడుగుతూ మీ హస్తాలకు కూడి వచ్చిన మా అందరినీ అప్పగించుకుంటూ ముందున్న సమయం అంతట్లో తోడుండి నడిపించమని అడుగుతున్నాను. యోగ్యత అర్హత లేని నన్ను నిలబెట్టుకున్నందుకు వందనాలు. యేసయ్యా, మీ రక్తంలో కడిగి శుద్ధి చేయమని, మీ నోటి బోరుగా నన్ను నిశంలో వాడుకోమని, ఈ యొక్క మందిర ఆవరణం అంతటి చుట్టూ మీ కంచెను వేసి ఉంచి మీ దేవదూతల్ని ఇక్కడ ఉంచమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 22వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రాముఖ్యంగా ఈ వాక్యంలో మనకు స్థిరత్వము అనేటటువంటి భావం కనిపిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి వరకంట? అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. ఒక రక్షణ ఏ విషయంలో? ఈ లోకంలో జీవించిన మనం పాపంలో ఉన్నామని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు పాపం నుంచి మనల్ని విడిపించడానికి. ఆయనను సమీపించి మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంలో కడగబడినప్పుడు, మన పాపాల కొరకు పాశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా మనం జీవిస్తున్నప్పుడు రక్షింపబడి బాప్తిస్మం తీసుకొని ఉన్నాం. ఇదిగో ఇలాగే ప్రతి ఆదివారం మనం ప్రభు బలలో పాలు పొందుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాముఖ్యంగా రక్షణ అన్నిటికంటే విలువైంది. రక్షణ లేకపోతే నిత్యరాజ్యంలోకి వెళ్తామా? వెళ్ళలేము. పరలోక రాజ్యంలో నేను ఉండాలని ఎంతమందికి ఆశ ఉంది? చక్కగా ఎత్తండి మంచిగా. పరలోక రాజ్యంలో నేను ఉండాలి. పరలోక రాజ్యములో మనం ఉండాలంటే దేవుని రాకడ వరకు, లేదంటే ఈ లోకాన్ని మనం విడిచిపెట్టే వరకు మనకిచ్చిన రక్షణను కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? ఏం కాపాడుకోవాలి? సార్ చెప్పండి మీరే గట్టిగా మీ నోరుతో. రక్షణను కాపాడుకోవాలి. రక్షణ లేకపోతే మన జీవితంలో ఏమున్నా వ్యర్థమే. వ్యర్థమా కాదా? వ్యర్థమా కాదా? ఎందుకంటే ఈ లోకములో ఉన్న సమస్తము మనతో రాదు. ఏది కూడా మనతో రాదు. దేవుడే మనతో ఉంటాడు. దేవునితోనే మనం యుగ యుగాలు ఉండబోతున్నాము. దేవుడే శాశ్వతం. దేవునితో మనం ఉండడానికి ఇచ్చేటటువంటి, దేవునితో మనం ఉండడానికి అవకాశాన్ని ఇచ్చే ఈ రక్షణ, దేవునితో సహవాసం ఎప్పుడు కూడా పోగొట్టుకోవడానికి వీల్లేదు. మనకిచ్చిన రక్షణ మనం కాపాడుకోవాలంటే మనం స్థిరంగా ఉండాలి. ఏ విషయంలో? ఆత్మీయంగా జీవించే విషయంలో. ఎప్పుడైతే మనము లోకానికి వేరైపోయి దేవునిలోకి వస్తామో మనల్ని ద్వేషించే వాళ్ళు ఎక్కువ అవుతారు. అనగా ఈ లోకము మనల్ని ద్వేషిస్తుంది. హల్లెలూయా. ఒకప్పుడు మనలో కొందరం ఉన్నాం ఆల్రెడీ. తాగుడుకు బానిసలైన వారితో సహవాసం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఆ తాగుడు నుంచి వేరైపోయి దాన్ని పక్కన పెట్టేసి దేవునితో సహవాసం కలిగి జీవిస్తున్నప్పుడు ఎప్పుడన్నా కలిస్తే వాళ్ళు నీతో తిరగడానికి ఇష్టపడతారా? చేసిన పాపం ఏమన్నా ఉందా? మోసం ఏమన్నా ఉందా? ఏం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు నడుస్తున్న మార్గంలో నడుస్తలే కనుక, వాళ్ళు చేస్తుంది తప్పని తెలిసినా
వాళ్ళు చేస్తుంది చేయని వాళ్ళను వాళ్ళు ద్వేషిస్తారు. అంతే కదా. ఈ లోక సంబంధమైనటువంటి జీవితం కలిగిన వారు పరిశుద్ధంగా జీవించే నిన్ను అలా జీవిస్తున్న కాలం ద్వేషిస్తారు. హల్లెలూయా. మనుషులు లోకంలో జీవించినందుకు నిన్ను ద్వేషిస్తున్నారని మరలా లోకం వైపునకు వెళ్తే నీకు దేవుడిచ్చిన విలువైన రక్షణను కోల్పోతావు. కానీ జ్ఞాపకం ఉంచుకోవాలి, ఈరోజు నిన్ను దేవుని నుంచి, పరిశుద్ధత నుంచి వెనక్కి లాగే ఏ మనిషి కూడా నీతో చివరి వరకు ఉండడు. హల్లెలూయా. ఉంటారా? కష్టంలో ఉండరు. వ్యాధిలో నువ్వు బందీ అయిపోయినప్పుడు, డాక్టర్ నా వల్ల ఏం కాదని చెప్పినప్పుడు ఉంటారు ఎవరన్నా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్లే చేతులు ఎత్తే పరిస్థితుల్లో నీ పక్కన ఎవరు ఉండరు. నీ దగ్గర ఏం లేదు. ఒక కోటీశ్వరుడు నీకు స్నేహితుడు అయినా సరే, ఒక 5 కోట్లు కడితే బతుకుతాడు అన్నారు అనుకో, 10 కోట్ల ప్రాపర్టీ ఉన్న సగం ప్రాపర్టీ ఇచ్చి నిన్ను బతికించే వాళ్ళు ఎవరు ఉండరు. ఉంటారా? ఎవరుండరు, ఎవ్వరుండరు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కష్టంలో ఉన్న, దుఃఖంతో ఉన్న, సమృద్ధి కలిగి ఉన్న, నీతో ఎల్లప్పుడూ ఉండేది మాత్రం దేవుడు మాత్రమే. అట్లా నీ మనుషులందరినీ దూరం చేసుకోమని కాదు. లోకంలో ఉన్నంతకాలం మనకు మనుషులు కావాలి, బంధాలు కావాలి, బంధుత్వాలు కావాలి. కానీ హల్లెలూయా, నీ స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, నీవు ఇష్టపడే వారి కొరకు నీ రక్షణను కోల్పోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను కోల్పోవద్దు. కోల్పోవద్దంటే నువ్వు నడుస్తున్న మార్గంలో స్థిరంగా ఉండాలి. ఇంటికి వస్తారు ఎవరో, నువ్వు ప్రేమించే వాళ్ళు ఇంటికి వస్తారు, మర్యాద చేయాలి. నువ్వు తాగితేనే తాగుతుంటారు. అప్పుడు ఏం చేస్తాం? ఒక్కసారి తాగిన, ఏదో చుట్టాలు వచ్చారు, వాళ్ళు చాలా బిడ్డనిచ్చినాం, మరి బిడ్డనిచ్చినాం కదా, ఆయన ఫీల్ కావడం వల్ల బిడ్డ సంసారం దేవుడు చూసుకుంటాడు అంతే. నిజం. అక్కడ దాకా వెళ్ళుడు అవసరం లేదు. తాపితేనే ఇంటికి వస్తా, లేకపోతే లేదని దరిద్రుడు వచ్చినా సరే, రాకపోయినా సరే, యేసునామంలో దేవుడు ఉంటే ఎవ్వరు ఎక్కడ పోరు. ఈరోజు నువ్వు తాగితేనే వస్తా, లేకపోతే లేదన్న వ్యక్తి మళ్ళీ నిన్ను వెతుక్కుంటూనే వస్తాడు. నీలో మంచితనం ఉంది, నీతి యథార్థత ఉంది. ఎవరెందుకు విడిచిపెట్టుకుంటారు? ఏదో అట్లా రాయేస్తారు అంతే. మనం భయపడి ఏం చేస్తాము? సరే కూర్చున్న వాళ్ళు ఇదొకటి తారి వేసినంత పెగ్గేసేసాయి, నేనైతే తాగుతున్నా, క్షమించిన ఆయన అని వేసుకున్న వాళ్ళు ఉన్నారు. రక్షణ కోల్పోతున్న వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఇదిగో రక్షింపబడ్డ నా కుటుంబం అంతా దేవుని మార్గంలోకి వచ్చినాం. మేమైతే ఎవరో ముట్టం, కానీ చుట్టాలు వస్తే మర్యాద చేయాలి కదా. గడప దగ్గరికి కూడా కళ్ళు సీసరావద్దు యేసునామంలో. అది నిజమైన క్రైస్తవ జీవితం, అది నిజమైన స్థిరత్వం. మనుషులను చూస్తారు, మర్యాదలకు బానిసలైపోయి. హల్లెలూయా. రక్షణ లేని వాళ్ళు, లోకస్తులు వచ్చిన ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళను అనుసరించాల్సి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళని అనుసరించొద్దు, కానీ మంచి ఆత్మీయుడైనటువంటి నిన్ను వాళ్ళు అనుసరించాలి. నువ్వు స్థిరంగా ఉండాలి. నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటారు? మనం స్థిరంగా ఉన్నప్పుడు. అంతే కదా. ఇది తాపలేకపోతే మా ఇంటికి రారేమో. కొందరు ఉంటారు ఆల్రెడీ తాపకపోతే వీళ్ళకి మర్యాద తెలియదు, ఏం తెలియదు అనేటోళ్ళు ఉంటారు. మన అందరి గ్రామాలే కాబట్టి మనకు తెలుసు. పట్టణాలైనా ఏడైనా పోయిన ఉన్నాయి అవన్నీ. హల్లెలూయా, హల్లెలూయా. ఉంటే నిజమైన క్రైస్తవులుగా ఉందుముగాక. ఇప్పటికే కొందరికి కొత్తగా మందిరానికి వచ్చి ఉండొచ్చు, ఇప్పటికిప్పుడే సాధ్యం కాకపోవచ్చు. మెల్లగా అయినా కానీ దాన్ని జయించుదురుగాక. హల్లెలూయా. గట్టికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు మనం పరిశుద్ధంగా జీవించాలి, అనేకులకు మాదిరిగా ఉండాలని మనల్ని పిలుచుకున్నాడు. అన్నిటికంటే దేవుడు మనకిచ్చిన రక్షణ విలువైంది. నరకము నుంచి కానీ, వ్యాధి నుంచి కానీ, ఆర్థిక సమస్యలు, అశాంతి, అసమాధానాలు, ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక ఆటుపోట అనేది ఉంటుంది. వీటన్నిటి నుంచి విడిపించేది మనుషులు కాదు, కానీ దేవుడు మాత్రమే విడిపించగలడు. నిజమా కాదా? రక్షణను కోల్పోతే, దేవుణ్ణి కోల్పోతే, ఈ లోకంలో మన చుట్టూ ఎంతమంది ఉన్నా మనం ఒంటరే. ఇది నన్ను జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ఇచ్చిన రక్షణ చాలా విలువైంది.
మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. ఎందరి చేతనంట? ఎందరి చేత? అందరి చేత. వీళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటున్నారు కదా, నన్ను ఎందుకు ద్వేషిస్తున్నావు అని కొన్నిసార్లు విచిత్రం అనిపించవచ్చు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? హల్లెలూయా. క్రైస్తవుల్లో 2 రకాల క్రైస్తవులు ఉన్నారు. పైకి క్రైస్తవులుగా నటిస్తూ అంతరంగంలో ఆత్మీయత లేని వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. లోపలైనా బయటైనా దేవుడు అంటే ఒకే పిచ్చి, ఒకే ఆత్మీయత కలిగిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నీ భక్తిని చూసి, నీ ఆత్మీయతను చూసి, దేవునిలో సగం సగం ఉండేటోళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళు కూడా ద్వేషిస్తారు నిన్ను. నీకు అనిపిస్తుంది వీళ్ళు క్రైస్తవులే కదా, వీళ్ళు దేవుని నమ్ముకుంటున్నారు కదా, ఎందుకు ఇట్లా నన్ను ద్వేషిస్తున్నారు? నేను చేస్తుంది భక్తే కదా, నేను చేస్తుంది పరిచర్యనే కదా, ఎందుకు నచ్చుతలే? నీకున్న భక్తి వాళ్ళకు లేదా? అంతే సింపుల్. అంతేనా కదా? హల్లెలూయా. నీకున్న ఆత్మీయత వాళ్ళకి లేదు, నీకున్న లోతైన అనుభవం వాళ్ళకి లేదు, నీకున్న భారం వాళ్ళకి లేదు. నీ పరిచర్లో వస్తావు, ఏదో అంట్లు దోమతావో గిన్నెలు దోమతావో, ఊడుస్తుండొచ్చు, తూడుస్తుండొచ్చు. క్రైస్తవులు నిన్ను అంటారు, ఊడవడం నీకు అంత అవసరం, నీకేం తక్కువ, నీకు జాబ్ చేస్తున్నావు, నెలకి 25,000, 30,000, 50,000 నీకేం అవసరం అంటారు. అవ్వ దగ్గరికి అపవాది వెళ్ళి, అవునా ఇది నిజమా అన్నట్లుగా మెల్లగా, అవునా నువ్వు ఊడ్చుచుంటివంట, ఇది నీకు అవసరమా, నువ్వేమిటి, నీ స్టేటస్ ఏంటి? హల్లెలూయా. నీకు అవసరమా? అది నువ్వు చెయ్యాల్సిన పనేనా? ఆయన నీ కొరకు ఆ మహిమను విడిచి లోకానికి వచ్చాడు. ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఆయన చేసిన త్యాగం. పేద కన్యక గర్భమందు జన్మించడానికి, పశువుల తొట్టిలో పరుండబెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు, అనుమతించాడు. అంతగా దిగొచ్చాడు దేవాది దేవుడే. హల్లెలూయా. మనుషుల మాటల్ని బట్టి నువ్వు చేస్తున్న పరిచర్యలు నువ్వు డిస్టర్బ్ కావడానికి వీల్లేదు. దేవుని కొరకు ఈ లోకం మనల్ని విలువలేని వారిగా చూసిన, చేస్తున్న పనిని బట్టి తక్కువ చూసిన, ఈ లోకంలో మనకుండే విలువల కంటే, మనం చేసే పనుల కంటే, నిందల కంటే, అవమానాల కంటే, అన్నిటికంటే దేవుడే గొప్పవాడు. అన్నిటికంటే దేవుడు ఉన్నాడు కనుక నేను ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం, బ్రతికి ఉన్నాం. నిజంగా నేను బతుకున్నంటే దేవుని కృప, లేకపోతే నేను చచ్చిపోయేటోని. హల్లెలూయా. 7th క్లాస్లో నాకు కరెంట్ షాక్ కొట్టింది. ఎంత పెద్ద కరెంట్ షాక్ అంటే, ఇగో ఇంకా మచ్చలు పోలే. ఇంచుమించు 25 years బ్యాకే దగ్గర కరెంట్ షాక్ కొట్టిన మచ్చలు. కొండిట్లా చెయ్యి కొట్టది. నన్ను చూడాల్సిన వాళ్ళు చూడకపోతే, వాళ్ళు చూడడానికి కారణం దేవుడు నన్ను చూశాడు కనుక. ఆ రోజు చచ్చిపోయేటోనేమో. ఈరోజు మాటలు వింటున్న నువ్వు ఎక్కడ చనిపోయే వ్యక్తివో, యేసయ్య నిన్ను బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు వచ్చి నిన్ను లేపుతూ ఉంటే లేవకు. ఎక్కడి నుంచి వచ్చావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు లేకపోతే నువ్వేమైపోయే వ్యక్తివో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అపవాదం వచ్చి నీ చెవిలో గుసగుసలాడుతున్నప్పుడు పట్టించుకోకు. నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృప వలనే అయ్యున్నాను. హల్లెలూయా అనే వారిగా ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో నీకు చేస్తున్న పరిచయం బట్టి నీకు అదంతా అవసరం అంటే నువ్వు ఆ దాంట్లో నుంచి తొలగిపోవద్దు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. అపవాదం వచ్చి నన్నో మిమ్మల్నో, మనుషులు ఎవరు రాకపోయినా అపవాదం అంటాడేమో, శోధిస్తాడేమో. ఇన్ని కష్టాలు నీకు అవసరమా? నీకు ఏం తక్కువైంది? కష్టపడితే మంచిగా శాలరీ వస్తుంది కదా. ఈ బాధ అంతా నీకు అవసరమా? ఎంత త్యాగం చేసినా మనుషులు ఎవరు గుర్తించరు. నీకు అవసరమా ఇదంతా అంటాడు. ఎవడాడు? సాతానుగాడు అంటాడు. హల్లెలూయా. నువ్వు అందుకే ప్రార్థన చేస్తున్నావు, విడుదల వస్తుంది, స్వస్థత వస్తుంది. చూస్తున్నావా? విడుదల పొందుకున్న వాళ్ళు నిన్ను తిడుతున్నారు కదా, ఏంది నీ బతుకని ఒకవేళ అపవాదం అన్నాడు అనుకో, పోరా గాడిది అని చెప్పండి. ఎవరిని? అపవాదిని. నా యేసయ్య భరించిన దాని ముందు ఈరోజు నేను భరించింది ఎంత?
ఆయన కంటే గొప్పని నేను కాదని అపవాదితో ఎదురు తిరిగి చెప్పుదుముగాక. హల్లెలూయా. మందిరానికి వస్తున్నందుకు ఎవరన్నా హేళన చేస్తున్నారేమో. బైబిల్ పట్టుకొని వెళ్తున్నావు, చేరిపోయిన వాళ్ళ దాంట్లో. హల్లెలూయా. చేరింది ఎక్కడ? నిత్యరాజ్యానికి, పరలోకానికి వెళ్ళే గుంపుతో. ప్రాముఖ్యంగా దానికంటే ముందు సృష్టికర్తతో నేను చేరినాను. ఎక్కడ? సృష్టికర్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. ఎవరితో మనం సహవాసానికి వచ్చామంటే దేవునితో సహవాసానికి, మనుషులతో కాదు. మనుషుల మాటలను బట్టి, మనుషులు తెచ్చిపెట్టే అభ్యంతరాలని బట్టి దేవునికి దూరం అయిపోతే, స్థిరముగా లేకపోతే నష్టపోయేది నీవే. ఎన్నో పోరాటాలు వచ్చినాయేమో నీకు. ఒకవేళ నీవు ఆస్తి కోల్పోయినా సరే, దేవుణ్ణి వెంబడిస్తున్న క్రమంలో చివరికి ఆస్తి కోల్పోయినా సరే, కానీ దేవుని సన్నిధిని వదులుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఒకటి చెప్పగలను, నీకు దేవుడు తోడుగా లేకుంటే, దేవునికి నువ్వు దూరంగా ఉంటే, లోకంలో నీవు ఉంటే ఏదైనా పోతే తిరిగి రాదు. కానీ ఖచ్చితంగా యేసు నీతో ఉంటే పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా ఆయన ఇస్తాడు. నమ్మినలు గట్టి చప్పలు కొడు దేవుని మహిమపరుద్దాం. ఇస్తాడా? ఇవ్వడా? ఆయనలో స్థిరంగా ఉంటే కొన్ని రోజులు పరీక్షింపబడిన తరువాత ఆయన ఇచ్చేది ఇంకెవ్వరు నీ దగ్గర నుంచి దొంగిలించరు. తరతరాల వరకు నీ పిల్లలు, పిల్లల పిల్లలు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు అనుభవిస్తారు, అనుభవించబోతున్నారు. అంతే. అనుభవిస్తారా లేదా? ఖచ్చితంగా అనుభవిస్తారు. ఈరోజు నీకు అంత చీకటి, ఈరోజు అంతా నీకు అంధకారంలాగా కనిపిస్తుందేమో. ఎంతో కరువులు, అనారోగ్యంతో, పోరాటాలతో నువ్వు నలిగిపోతున్నావేమో. ఈరోజు జ్ఞాపకం ఉంచుకో, దేవుడు నీతో లేకపోతే నీ ఉన్న స్థితి నుంచి బయటికి రాలేవేమో, కానీ దేవుడు నీ ఉంటే విజయము ఖాయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో ఉంటే, గతంలో ఏదైనా పోగొట్టుకున్నావేమో, దేవునితో ఉన్నందుకు, దేవునితో నడిచినందుకు. కొన్నిసార్లు దేవునితో నడుస్తున్నప్పుడు, దేవునికి నచ్చిన భక్తి చేస్తున్నప్పుడు కొన్ని కోల్పోతాం, కొన్ని పోగొట్టుకుంటాం. కానీ ఒకటి తెలుసా, పోగొట్టుకున్న వాటికంటే అధికంగా దేవుడు ఇస్తాడు. ఇస్తాడా లేదా? యోబుకున్నదంత ఎందుకు అయింది తెలుసా? యథార్థంగా బతికినందుకు. హల్లెలూయా. యథార్థంగా బతుకుతున్నందుకు ఏమైనా పోగొట్టుకున్నావు అనే జీవితంలో? యథార్థంగా బ్రతుకుతున్నందుకు ఎవరైనా నీకు అన్యాయం చేశారా? మాట మాట్లాడే వ్యక్తివి కాదు కదా అని చెప్పేసి ఎవరన్నా ఎగిరి పడుతున్నారా? మనశ్శాంతి కరువైందా? గుర్తుంచుకోండి. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, మీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేస్తాను. హల్లెలూయా. నువ్వేది పోగొట్టుకో, ధైర్యం పోగొట్టుకొని, సమాధానం పోగొట్టుకొని, ఎవరో అన్న మాటకి నన్ను ఏం చేశారనే భయంతో కృంగిపోతుంటే జ్ఞాపకం చేసుకో. నీ మంచితనాన్ని బట్టి మనుషులు నిన్ను భయపెట్టించినా, బెదిరించినా ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుడు నీతో ఉంటే నిన్ను ఏదైతే అన్నారో యేసు నామములో, వాళ్ళ నోటి మాటలే, వాళ్ళు వేసిన బాణమే, వాళ్ళు రెడీ చేసి ఉంచిన కత్తే రిటర్న్ వాళ్ళకు కాబోతుంది యేసు నామములో. దేవుడు నీతో ఉన్నప్పుడు, లేదంటే అది నీకే డైరెక్ట్గా. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఒక మాట ఉంటుంది కదా, భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, వారి కత్తి వారి కడుపులోనే దూరును. మరి నువ్వెట్లుండాలి? నువ్వు అది భక్తిలో ఉన్నప్పుడే, స్థిరముగా ప్రభువులో నీవు ఉన్నప్పుడే నీ కొరకు భక్తిహీనులు చూసిన కత్తి రిటర్న్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. కానీ లేదనుకో, నువ్వు ఆత్మీయంగా దేవునితో స్థిరంగా లేకపోతే కత్తి ఎక్కడ రిటర్న్ వెళ్ళిపోదు, నీ కడుపులోకి వస్తుంది అది. అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అపవాది అనుకున్నాడు యోబును నష్టపరుద్దాం అనుకున్నాడు. నిజానికి యోబు నష్టపోయిందా? హల్లెలూయా. నష్టపోయింది ఎవరు? అపవాది టైం వేస్ట్ చేసుకున్నాడు అనవసరంగా యోబు దగ్గరికి పోయి. ఎట్లా చెప్పాలనా? ఉన్నయన్నీ తీసేసిండు. ఉన్నయన్నీ అపవాది తీసేసినందుకు దేవుడు యోబుని అట్లనే ఉంచిండా? ఏం లాభం? 2 అంతలు ఇచ్చిండు దేవుడు. అపవాది ఇప్పుడు ఏమైంది? నా టైం వేస్ట్ అయింది బాబు యోబు దగ్గరికి వెళ్ళడం.
వెళ్ళడం వల్ల అనుకున్నాడు. జీవితంలో మళ్ళీ వచ్చిండా యోబు దగ్గరికి? ఏమో ఇక తర్వాత మళ్ళీ యోబు దగ్గరికి వచ్చినట్లు బైబిల్లో అయితే ఏం లేదు. మీ బైబిల్లో ఏమన్నా ఉందా? హల్లెలూయా. అపవాది నీతో ఆటలాడుతున్నాడా? యేసు నామంలో నీతో ఆటలాడుతున్న అపవాది నీ కనుచూపు మేరలో లేకుండా నిన్ను వదిలి వెళ్ళిపోబోతున్నాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు అంతే. ఏ పరిస్థితిని, ఏ కష్టాన్ని, వ్యాధిని, ఆర్థిక సమస్యను, ఏ అవమానాన్ని, నిందను తెచ్చిపెట్టాడు అపవాది నీకు. హల్లెలూయా. అవన్నీ అపవాది నెత్తి మీదనే పెట్టబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. ఎదిగో ఈరోజు నిందింపబడుతున్నావా? అవమానంతో ఉన్నావా? అనారోగ్యంతో ఉన్నావా? ఏదైతే కోల్పోయి ఉన్నావో, ఆర్థికంగా నలిగిపోతున్నావా? ఆ సమస్తం కూడా ప్రభువు నీకు రెండంతలుగా ఇవ్వబోతున్నాడు. కాకపోతే నువ్వు ఈరోజు ఒక పని చేయాలి, స్థిరంగా ఉండాలి. ఎవరిలో? దేవునిలో స్థిరంగా ఉండాలి. దేవునితో నువ్వు నడుస్తున్న మార్గంలో స్థిరంగా నిలబడాలి. హల్లెలూయా. మనుషులు ఎవరో ద్వేషిస్తారని చెప్పేసి మందిరానికి రావడం భయపడడం ఎందుకు? నువ్వు పాడైపోతుంటే చూసి నవ్వేటోళ్ళే కానీ సాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మనుషుల మాటల్ని పట్టించుకొని దేవునికి దూరం అయిపోతే అప్పుడు ఈ లోకంలోని జీవితం ఒంటరి పిచ్చుకలాగా అవుతుంది. హల్లెలూయా. 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 ఈరోజు ఒంటరితనంతో ఉన్నావా? దేవుని సన్నిధిలో నువ్వు స్థిరంగా నిలబడడం నేర్చుకో. దేవునిలో స్థిరంగా నిలబడడం కొరకు నువ్వు ప్రయత్నం చేయి. హల్లెలూయా. మొన్న ఒక అక్క, ఇంకా తాగడం మాంతలే అన్న మా భర్త అన్నది. అక్క ప్రార్థన చేద్దాం అక్క. స్థిరంగా ఉండి ఓపిక పట్టాలి. నా భర్త మారాడు అని చెప్పే సాక్ష్యాలు ఇక్కడ చాలా ఉన్నాయి. కాకపోతే తెల్లారే మారలే. కొందరికి 5-6 నెలలు పట్టింది, సంవత్సరం పట్టింది, 2 సంవత్సరాలు పట్టింది, 3 సంవత్సరాలు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ భర్తలో మార్పును చూశారు. కానీ ఒక్క రోజులో జరగలే. వాళ్ళ ప్రార్థన, వారి కన్నీళ్ళు, సహవాసంలో స్థిరంగా ఉన్నారు. హల్లెలూయా. కానీ స్థిరంగా ఉండండి. దేవుణ్ణి అడుగుతున్నారు కదా, స్థిరంగా ఉండండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్థిరంగా లేని మొక్క ఎలాగైతే ఎదగదో, ఆత్మీయంగా పరిశుద్ధంగా జీవించే విషయంలో, దేవుని నమ్మే విషయంలో స్థిరంగా లేని వాళ్ళు దేవుని కార్యాలు చూడలేరు. కనుక స్థిరంగా ఉంటున్నప్పుడు ఎవరైనా ద్వేషిస్తున్నా, ఆటుపోట్లు ఏవైనా వస్తున్నా వాటిని లెక్క చేయకుండా మనం స్థిరంగా ఉండాలి. అంతేగాని ఎవరో నిన్ను అంటారు, ఏమైంది ఈ మధ్య నువ్వు జర లావు అవుతున్నావు, నీకు బొర్ర వస్తుంది ఎందుకు అని అంటే, 3 పూటలు అన్నం మానేసి కూర్చుంటారు ఎవరన్నా? కూర్చుంటారా? వచ్చేది వచ్చింది, దానికి ఎవరేం చేస్తారు? అన్నిటోళ్ళు అన్నారు కదా అని చెప్పేసి వామ్మనే అంటున్నారు, నేను రోజు ఒకటే పూట తింటా. అవుతుందా? బీపీ డౌన్ అయిపోయి అప్పుడు మళ్ళీ పెద్దగా ఇంకా అనారోగ్యం పెద్దగా అయిపోతుంది. పెరిగే బుర్ర పెరగవచ్చు, ఎక్సర్సైజ్ చేయండి. హల్లెలూయా. అన్నానికి బదులు రొట్టె ఎక్కువ తినండి. తినుడు మానడం ఎందుకు మనుషుల మాటలు పట్టుకొని? హల్లెలూయా. మీకు ఒకటి తెలుసా, ఒక పూట తిన్నా పెరిగేటోళ్ళకి పెరుగుతూనే ఉంటుంది అది. హల్లెలూయా. హల్లెలూయా. ఏదన్నా పెరిగింది ఉంటే ఏదన్నా మార్గం వెతుకోండి, ఫాస్టింగ్ ఉండండి, ఎక్సర్సైజ్ చేయండి. ఎవరో బుర్ర పెరిగిందని చెప్పేసి తినుడు మానుకుంటారు ఎందుకు? హల్లెలూయా. ఏం లాభం? ఏదైనా జీవితంలో ఇతరులు నవ్వే విధంగా ఉన్నప్పుడు దాన్ని తగ్గియడానికి చేయాల్సిన ప్రయత్నం చేయాలి తప్ప ఫీల్ అయిపోయి, కృంగిపోయి, బాధపడిపోయి తిండి పక్కన పెట్టి కూర్చుంటే లాభం ఉందా? ప్రయోజనం ఉందా? దానివల్ల నీకు ప్రయోజనం లేదు, పక్కవారికి ప్రయోజనము లేదు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. ఏమైందమ్మా, ఇన్ని రోజులు అయింది మందిరానికి వెళ్తున్నావు, 4 ఏళ్ళు అయింది, ఇంకా పిల్లలు కాలేరా నీకు? కథం, మందిరం బంద్. ఇంత ప్రార్థన చేస్తావు, నీకు పిల్లలు కాలేరా? మందిరం బంద్. బంద్ అయినప్పుడు అర్థమవుతుంది నువ్వు దేవుని నుంచి ఏదైనా నీకు రావాల్సింది రాకుండా ఆలస్యం అవుతున్నప్పుడు, ఎవరో ఏదో మాట అంటున్నప్పుడు ఆ దేవుణ్ణి నీ వదిలిపెట్టుకుంటున్నావు అంటే అసలు నీ ప్రార్థన ఎంత ఉంది అని అంటే మనుషులకు కనిపించే ప్రార్థన ఉంది తప్ప
దేవునికి కనిపించే ప్రార్థన నీలో లేదు. సరే, నువ్వు పొందుకోవాల్సింది ఆలస్యమైంది అనేవాళ్ళు నిందలు అవమానాలు అంటున్నారు. దేవునిలో మాత్రం నువ్వు స్థిరంగా ఉంటున్నావంటే నీ ప్రార్థన సరైన ప్రార్థన, నీ భక్తి సరైన భక్తి, నువ్వు స్థిరత్వంలో ఉన్నావు. నువ్వు స్థిరంగా లేకపోతే మనుషుల మాటలు పట్టించుకొని దేవునికి దూరం అయిపోతావు. అప్పుడు ఏమవుతుంది? ముందున్న కంటే నీ స్థితి అధ్వానం అవుతుంది. నువ్వు స్థిరంగా ఉండు. ఇవ్వడా దేవుడు? ఇవ్వడా? అబ్రహాముకు గర్భఫలం ఇస్తానన్నాడా లేదా? అబ్రహాము శారాకు దేవుడు సంతానం ఇస్తా అన్నాడా లేదా? 9 నెలలు గడిచేట లోపల ఇచ్చిండా? ఎన్నేళ్ళకి ఇచ్చే మాట ఇచ్చిన దేవుడు ఎన్ని సంవత్సరాలకి ఇచ్చిండు? 25 సంవత్సరాలకి. హల్లెలూయా! కానీ ఇచ్చాడా లేదా? హల్లెలూయా! అబ్రహాము మళ్ళీ వెళ్ళి దేవునికి దూరం అయిపోయి ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళిపోయాడా? స్థిరంగా దేవునిలో ఉన్నాడు. గర్భఫలం మాత్రమే కాదు, సంతానమునిచ్చాడు, సంతానాన్ని విస్తరింపజేశాడు. మంచి మంచి ప్రాపర్టీస్ కూడా ప్రభు అబ్రహాముకి ఇచ్చాడు. ఇదిగో అదే దేవుని నువ్వు నేను కలిగి ఉన్నాం ఈరోజు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయనలో నువ్వు పొందుకోవాల్సింది పొందుకోకుండా ఎంత ఆలస్యం జరుగుతున్నా నువ్వు దేవునిలో స్థిరంగా ఉండు. హల్లెలూయా! ఈరోజు ఏది లేదని దేన్ని బట్టి నువ్వు తలదించుకుంటున్నావో, హల్లెలూయా, దాన్ని బట్టే తలెత్తుకునే విధంగా ప్రభు చేయబోతున్నాడు. చప్పట్లు కొడి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా! అబ్రహాము 25 సంవత్సరాలు, శారా అబ్రహాములు పిల్లలు లేక నలిగిపోతున్నప్పుడు ఎంతోమంది తలదించుకోవచ్చు. కానీ దేవుడు ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకుని బట్టి అబ్రహాము తల ఎత్తబడ్డదా? దించబడ్డదా? హల్లెలూయా! ఏ సంతానం అయితే నీకు లేదని బాధపడుతున్నావో, ఏ సంతానం లేనందుకు ఇతరులు నిన్ను హేళన చేస్తున్నారో, ఆ సంతానం ద్వారా వాళ్ళ ముందే దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు యేసునామంలో. చప్పట్లు కొడి దేవుని మహిమపరుద్దామా? హల్లెలూయా! ఏ భర్త దూరం అయిపోయాడని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావో, నీ ఒంటరితనాన్ని బట్టి ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో అదే భర్త ద్వారా మరలా నీకు విలువ రాబోతుంది. దేవుడు గణపరుచుకుంటాడు. విలువ లేని వాటికి విలువనిచ్చేవాడు దేవుడు. ఏ భార్య లేదని చెప్పేసి నిన్ను విలువ లేకుండా చూస్తున్నారో అదే భార్య ద్వారా నిజంగా నీ విలువ పెరగబోతుంది యేసునామంలో. హల్లెలూయా! హల్లెలూయా! గట్టిగా స్తోత్రం చెప్దాము. హల్లెలూయా! ఆయన చేతుల్లో పడితే గాడిదికి కూడా విలువ వస్తుంది. అంతే. దేనికి విలువ వస్తుంది? అందరు గాడిది అంటారు. యేసయ్యనేమో ఊరేగించబడాల్సిన సమయం వచ్చినప్పుడు నాకు ఆ గాడిదే కావాలన్నాడు. హల్లెలూయా! గట్టిగా స్తోత్రం చెప్తాం. జీవితంలో ఎవరిని తక్కువ చేయొద్దు, దేన్ని తక్కువ చేయొద్దు. ఏమో ఎవరి జీవితాలను దేవుడు ఎట్లా లిఫ్ట్ చేస్తాడో తెలియదు. ఎవరి బ్రతుకుల్ని ఎలా గడతాడో తెలియదు. మాటికి ఇతరులను నువ్వు హేళన చేసే వ్యక్తిగా ఉన్నావేమో, ఆ వ్యక్తిని దేవుడు లేపబోతున్నాడు. అప్పుడు నువ్వే తల దించుకుంటావు అనవసరంగా. అవును, దించుకునే పరిస్థితి వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే వస్తుంది, నువ్వు చూస్తావు. అందుకే ఎవరిని హేళన చేయకండి. హల్లెలూయా! హల్లెలూయా! ఎంత దిగజారిపోయిన జీవితాలన్నా, ఎంత దిగజారిపోయిన పరిస్థితులు కలిగిన వారు ఉన్నా సరే వారిని ప్రేమించండి. అవసరమైతే ప్రార్థన చేయండి. చిన్న చూపు చూడకండి. ఎవరైనా నేను అనేకులు చిన్న చూపు చూస్తున్నారా అంటున్నారా? నీ జీవితాన్ని బట్టి నిన్ను తృణీకరించినట్టుగా మాట్లాడుతున్నారా? ఏమైనా అంటున్నారేమో. కానీ వీళ్ళ మాటల్ని బట్టి దేవుడు నాకు వద్దులే అనుకోక, దేవుని మీద విసిగిపోకు. నువ్వు దేవునిలో స్థిరంగా ఉండు. ఖచ్చితంగా నీకు మంచి రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా! ఖచ్చితంగా నీకు మంచి రోజులు రాబోతున్నాయి. మామూలుగా సాధారణంగా నీ ఇంట్లో నిన్ను ఏలన చేయొచ్చు, బయటలు చేయొచ్చు, ఏమన్నా చేయని. నువ్వు దేని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నావో దేవునిలో స్థిరంగా ఉంటే అది పొందుకోబోతున్నావు యేసునామంలో. హల్లెలూయా! హల్లెలూయా! మన పనులు మనం చేస్తూ, మన పనుల్లో మనం ఆశించిన వాటిలో ఎక్కడైనా ఆలస్యం జరుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా డిస్కరేజ్ అయిపోయి, నిరాశపడిపోయి, ఇంకా నా వల్ల కాదు అని చెప్పి జరగని పనిని బట్టి దేవునికి దూరం కావద్దు. అర్థమవుతుందా? దేవునిలో స్థిరంగా ఉంటే, దేవుని మార్గంలో స్థిరంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? హల్లెలూయా! హల్లెలూయా! నువ్వు అనుకున్న దానికంటే, నువ్వు చేసే ప్రతి పని నువ్వు అనుకున్న దానికంటే కూడా ఘనంగా ఉండబోతుంది. హల్లెలూయా! దేన్ని బట్టి నువ్వు తలదించుకుంటున్నావు అది నువ్వు అనుకున్న దానికంటే ఘనంగా ఉంటుంది. నీ వివాహ కార్యం, నీ పిల్లల పెళ్లిలో కొరకు నువ్వు టెన్షన్ పడతావు.
మందికి ఒక తొందర, అదేం పిచ్చేమో అర్థం. వీళ్ళంతా పిచ్చోళ్ళు, నిజంగా అసలు పిచ్చోళ్ళు మనం కాదు, నిరీక్షణ లేని వాళ్ళు పిచ్చోళ్ళు. ఎప్పుడు పక్కలో సంసారాలు, పక్కలో కుటుంబాలు. జర్ర పెళ్ళి 2 ఏళ్ళు లేట్ అయింది అనుకో, ఏమైంది పెళ్ళి ఇంకా చెయ్యవా? పెళ్ళి అయి సంవత్సరం గడిస్తే చాలు, పిల్లలు ఇంకా కాలేరా? ఇట్లా అన్ని అలవాట్లు మీకు ఎవరికన్నా మానుకోండి. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళ దగ్గరికి పోతారు ఇల్లుగా. 2 ఏళ్ళు ఆలస్యం అయితే చాలు, కాలేరా నీకు ఇంకా పిల్లలు? అవునా? హల్లెలూయా. అలాంటి వాళ్ళని పట్టించుకోకండి, అలాంటి లిస్టులో మీరు ఉండకండి. నిజంగా నువ్వు ప్రేమ ఉన్న వ్యక్తివి అయితే ప్రార్థన చేయి, మంచి సలహా ఇవ్వు. టెన్షన్ తోటి ఉన్నారేమో, సరైన ఆరోగ్య నియమాలు పాటిస్తలేరేమో, అవి చెప్పు. అంతేగాని పక్కల ముంగట పోతారు, ఇంకా కాలేరు వీళ్ళకి. నీకు తెలుసా వాళ్ళకి 5 ఏళ్ళు అయింది, పిల్లలు కాలే ఇంకా. హల్లెలూయా. ఇది మార్చుకుందాము గాక. తృణీకరించడం, ఏళ్ళకి చేసినట్టుగా మాట్లాడడం మార్చుకుందాం కాక. ఎవరన్నా చేసిన టెన్షన్ పడొద్దు. వీళ్ళుగా చచ్చిపోవాలనిపిస్తుంది నాకు, పిల్లలు లేవని అంటున్నారు అందరూ. మళ్ళీ అడుగుతున్నారు అందరు, లేరు కాబట్టి అడుగుతున్నారు. అడగని వాళ్ళ పని అదే. ఎంక్వైరీ టీం అది. హల్లెలూయా. ఏం టీమో? ఇంట్లో పిల్లలు ఎట్లన్నా ఉండని సంబంధం లేదు, పక్కలకు పిల్లలు అయినరా లేరా, పక్కలో పిల్లలు ఎట్లున్నారు, ఇసుంటల్లో మాటల్ని పట్టుకొని ఎందుకు ఈరోజు మనం ఆత్మీయత నుంచి తొలగిపోవాలి? అంతే కదా. దేవునిలో స్థిరంగా ఉంటే ఒక్కరిని కాదు, నిన్ను హేళన చేసిన వాళ్ళను తలదన్నే పిల్లల్ని ఇస్తాడు దేవుడు నీకు. హల్లెలూయా. అవును మరి. నిన్ను హేళన చేస్తున్నారా, నీ కుమారుని జీవితాన్ని బట్టి బాగలేరు, ఏం పిల్లలు నీ పిల్లలంతా? లేదు, నీ పిల్లల్ని బట్టి తలదించుకుంటున్నావా? నువ్వు దేవునిలో స్థిరంగా ఉండు, నీ నిరీక్షణకు ప్రతిఫలం దక్కబోతుంది యేసు నామములో. ఒకటే నిరీక్షణ, ఒకటే ఆశ, ఒకటే విశ్వాసం. ఈరోజు నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ ఎంత పాపిష్టులన్నా కానీ యేసు నామంలో వారిని దేవుడు పరిశుద్ధులుగా మారుస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధులుగా. ఎవరో అన్నంత మాత్రాన నీ కొడుకు మీద ప్రేమ తగ్గడానికి వీల్లేదు, నీ కుమార్తె మీద ప్రేమ తగ్గడానికి వీల్లేదు. వాళ్ళు ఎంత చెడిపోయి బతకని పర్వాలేదు, నీ ప్రేమ వాళ్ళకి కావాలి. ఆ ప్రేమనే వాళ్ళని మారుస్తుంది. మనుషుల మాటలు పట్టించుకొని నిన్ను అనవసరంగా కన్నా పోరా అని చెప్పేసి తన్ని తరమేదే తల్లిదండ్రి కూడా. నిజం. భరించాలనా? భరించండి. హల్లెలూయా. హల్లెలూయా. కొద్ది రోజుల తర్వాత ఏ కుమారుని బట్టి నువ్వు తలదించుకుంటున్నావో ఆ కుమారుణ్ణి బట్టే నీ ఊరు కాదు, నీ బంధువులు కాదు, అనేక ప్రాంతాల్లో నువ్వు ఎక్కడెక్కడ తెలుసో నీ కుమారుడు ఇప్పుడు మంచోడు కానందుకు ఎక్కడెక్కడ తెలిసిపోయిందో అదంతా కూడా దేవుణ్ణి గణపరచబోతున్నారు వాళ్ళందరూ కూడా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నీ సమస్య, నీ దిగజారని స్థితి ఎంత ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుందో కానీ యేసు నామంలో. హల్లెలూయా. ఆర్థికంగా బాగా కృంగిపోయి ఉన్నావు, నలిగిపోయి ఉన్నావు, చాలా మందికి తెలిసిపోతుందని టెన్షన్ పడుతున్నావు. ఎందుకు పడుతున్నావు? అది దేవుని మహిమ కొరకే తెలిసిపోతుంది అంతే. తెలియని ఎంతమందికి తెలుస్తుందో? ఈరోజు నీ దగ్గర ఏమీ లేదన్న సంగతి ఎంతమందికి తెలుస్తుందో అంతమంది కూడా ఒక దినాన దేవుడు నిన్ను గణపరచడం చూసి అనేకులు దేవుని దగ్గరికి పరుగులు తీసుకొని వస్తారు. హల్లెలూయా. ఇలాంటి ఏం లేని వ్యక్తిని, ఇంత పాడైపోయిన వ్యక్తిని దేవుడు మార్చాడంట. ఈమె నమ్ముతున్న దేవుడు గొప్పవాడు, ఈ వ్యక్తి నమ్ముతున్న దేవుడు గొప్పవాడని నిన్ను బట్టి అనేకులు ఈ గొప్ప దేవుని దగ్గరికి రాబోతున్నారు. అందుకే కొంచెం జర సైలెంట్ ఉన్నాడు, తప్పేం లేదు. హల్లెలూయా. లాజరు అనారోగ్యంతో ఉన్నప్పుడు మరియ మార్తలు యేసు క్రీస్తుకి కబురు పంపారు. వచ్చిండు వెంటనే. ఎప్పుడు వచ్చిండు తెలుసా? చచ్చిపోయినాక వచ్చిండు. ఇప్పుడు ఏమనిపించాలి? ఏం దేవుడో ఏమో, ఇంత రోగము వ్యాధి ఉన్నప్పుడు వచ్చి బాగు చేస్తాడేమో అనుకుంటే మొత్తం చచ్చిపోయినాక వచ్చిండు. హల్లెలూయా. పరిస్థితులు దిగజారిపోయిన తర్వాత అయినప్పటికీ దేవుడు నిన్ను విడిచిపెడతాడు అనుకోక. అంత అయిపోయింది అనుకుంటున్నావేమిక? నిన్ననో మొన్ననో దేవుడు మేలు చేసింటే బాగుండు, ఇప్పుడు ఏముందిగా? అంత అయిపోయిందిగా. హల్లెలూయా. అంత అయిపోయింది అనుకునే టైంలోనే వస్తాడు యేసయ్య. గట్లెందుకు? ముందే రావచ్చు కదా. నువ్వు చెప్పినట్టు విన్నాడు ఆయన, ఆయన చెప్పినట్లు నువ్వు వినాలి. అంతేనా కాదా? ఎందుకు అట్లా అంటే ఆయన మహిమ కొరకే మనం ఉన్నాం ఈ లోకంలో. నీ ద్వారా దేవునికి మహిమను తెచ్చుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. గట్టికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. అట్లనే అన్ని విషయాలు అట్లనే వదిలిపెట్టే దేవుడు కాదు. ఏదో ఒక చోట నీకు అలాంటి పరిస్థితులు అనుమతిస్తాడేమో, కానీ నీ జీవితం ఎల్లప్పుడూ కూడా ఏదైనా సమస్య వచ్చిందంటే కనీసం ఎక్కడ కూడా తెలవకుండా వెంటనే పరిష్కారం
జరిగే రోజులు నీకు రాబోతున్నాయి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జీవితాంతం మీకు అట్లనే మొత్తం అన్నిసార్లు తలదించుకున్న తర్వాతనే స్పందిస్తాడేమో దేవుడు అనుకోవద్దు. యోబు ఉన్నదంతా కోల్పోయింది, ప్రపంచం అంతటికి ఒకసారి మాత్రమే తెలిసింది. తర్వాత బతికిన రోజులు తిరుగులేని జీవితం, అంతే. ఎక్కడన్నా చూసినామా, చదివినామా? హల్లెలూయా. ఈరోజు నీ స్థితి ఏందో, నీ పడిపోయిన స్థితి ఏందో, నీ జీవితం ఏందో అందరికీ తెలిసిపోయింది. ఓకే, హల్లెలూయా. ఇలాంటి తలదించుకునే దినం ఇదే చివరి రోజు కాబోతుంది నీకు యేసునామంలో. నవ్వులు గడి చపర్లు కొట్టాను. దేన్ని బట్టి మీరు తలదించుకుంటున్నారో అది ఇంకా ఇదే చివరి సంవత్సరం కాబోతుంది యేసునామంలో. మీకు మంచి రోజులు ప్రారంభమైనాయి అంటే ఎంతమంది బురద జల్లినా, ఎంతమంది మీకు వ్యతిరేకంగా మాట్లాడిన, ఎంతమంది హాని చేయాలన్నా, నష్టపరచాలన్నా మీకేమీ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొన్నిసార్లు కొద్ది రోజులు ఎందుకు అనుమతిస్తాడంటే ఆయన మహిమ కొరకు. ఎప్పుడు కూడా మీ మనసులో పెట్టుకోకుండా ఇది ఇంతేనేమో జీవితాంతం, మళ్ళీ ఇంకేమొస్తుందో, ఏమి రాదు. ఒకవేళ దాన్ని వచ్చిన చిటికెలో తీసేసే సామర్థ్యం దేవునికి ఉంది, అంతే. ఆయన విధానం అది తీసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. కనుక ఎల్లప్పుడూ ప్రభువులో స్థిరంగా ఉందుము గాక. ఎన్ని కష్టాలు రాని, శ్రమలు రాని, కరువు రాని, వ్యాధి రాని. ఎందుకంటే ఈ లోకంలో ఎక్కడ విడుదల లేదు, దేవుని దగ్గర మాత్రమే విడుదల ఉంది. మనుషుల మాటలు ఎవరో అన్నారు, దేవుని నమ్ముకొని ఏం లాభం అని ఎవరో అన్నందుకు, మేము చూడు తాగుతున్నాం, తింటున్నాం, అన్నీ చేస్తున్నాం, మేం బెటర్ అంటే ఓ సమయం వస్తుంది, ఏం బెటరో తెలుస్తుంది. తర్వాత తరాలన్నీ నాశనం, ఆశీర్వాదం ఉండదు, శాపం కొట్టుమిట్టాడుతూ ఉంటుంది ఆ కుటుంబాల్లో. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని మార్గంలో నడుస్తూ పరిశుద్ధమైన జీవితం జీవిస్తుంటే జ్ఞాపకం ఉంచుకో, ఈరోజు నీకు కరువు ఉండొచ్చు, అనారోగ్యం, బలహీనత, శోధనలు, అవమానాలు ఎన్నైనా ఉండొచ్చు. ఇవి కొద్ది రోజులు మాత్రమే. నువ్వు దేవునిలో స్థిరంగా ఉంటేనే కొద్ది రోజులు. హల్లెలూయా, హల్లెలూయా. లేదంటే సగం నీళ్ళల్లో సగం గట్టు మీద ఉంచిన చేప ఏమవుతుంది? ఎక్కువ కాలం బతుకుతుందా? మాటి మాటికి గంటసేపు నీళ్ళు, 10 నిమిషాలు గట్టుకి, గంటసేపు నీళ్ళు, 10 నిమిషాలు గట్టుకి. చేప ఏమవుతుంది? ఫస్ట్ బలహీన పడిపోతుంది, డైరెక్ట్ చచ్చిపోతుంది. హల్లెలూయా. అట్లా నీళ్ళ మీద గట్టు మీద ఉండడం అలవాటు అయ్యి నీళ్ళలో 10 నిమిషాలు, గట్టు మీద గంట, ఆఖరికి వస్తే గుంట. హల్లెలూయా. ఆఖరికి వస్తే గుంట. జీవజలాన్ని సేవిస్తున్నాం, ప్రభువును వెంబడిస్తున్నాం. స్థిరంగా ఉంటే ఖచ్చితంగా ఎట్లా? హల్లెలూయా. ఖచ్చితంగా తిరుగులేని జీవితము కానీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. మీరు బైబిల్ ఎవరి జీవితం అన్నా చూసుకోండి, లేదు ప్రజెంట్ ఇప్పుడు ఎవరి జీవితాలనన్నా మీరు చూడండి, దేవునిలో స్థిరంగా ఉన్న వాళ్ళని దేవుడు ఎక్కడ విడిచిపెట్టాడు. విడిచిపెడతాడా? దేవునిలో స్థిరంగా ఉన్నప్పుడు ద్వేషించే వాళ్ళు ద్వేషిస్తూ ఉంటారు, అసహించుకునే వాళ్ళు అసహించుకుంటారు. అంత భక్తి అవసరమా అనేటోళ్ళు అంటారు. అవునా కదా? అంత బైబిల్ చదువుడు అవసరమా? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం బైబిల్ చదువుడు అవసరమా అంటారు. దావీదుకి అడగండి అవసరమా లేదని, అప్పుడు దావీదు చెప్తాడు. అంతేనా కదా? హల్లెలూయా, హల్లెలూయా. యోబుని అడగండి, యోబు చెప్తాడు. ఎట్లా అడగాలి? బైబిల్ చదివితే అయిపోయాయి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. మనుషుల దగ్గరికి వెళ్ళకండి, యోబు దగ్గరికి వెళ్ళండి, దావీదు దగ్గరికి వెళ్ళండి, యోసేపు దగ్గరికి వెళ్ళండి, అబ్రహాం దగ్గరికి వెళ్ళండి. ఒకసారి మీరు కూర్చున్న జాగాలో బైబిల్ ఓపెన్ చేసి వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి జీవితాలను ఎలా నిలబెట్టుకున్నాడో దేవుడు మీకు తెలియజేస్తాడు. లేదో ఒక మంచి అనుభవం కలిగినటువంటి, కట్టబడి ఎదిగిన, ఈ లోకంలోనూ ఆత్మీయంగానే ఎదిగిన క్రైస్తవుల దగ్గరికి వెళ్ళండి, ఓపిక గల దగ్గరికి. సగం సగం ఒక ఆదివారం చర్చికి వెళ్ళి ఒక ఆదివారం రాకుండా, హల్లెలూయా,
బైబిల్ చదివే అలవాటు లేకుండా ప్రార్థన చేసే అలవాటు లేని వాళ్ళ దగ్గరికి పోయి కూర్చున్నారు అనుకో, మీకున్న భక్తి కూడా మొత్తం ఖాళీ అయిపోతుంది. మొత్తం యేసు నామములో ఏమవుతుంది? ఉన్న భక్తి మొత్తం ఖాళీ అయిపోతుంది. నిజంగా ఇవ్వతో అంటే వాళ్ళతో సహవాసం చేయకండి. కరెక్ట్ దేవునిలో స్థిరంగా ఉన్న వాళ్ళతో సహవాసం చేస్తేనే మనం కూడా దేవునిలో స్థిరంగా ఉంటాము. వాళ్ళ గురించి ఎక్కువ తెలుసుకుంటేనే మనం కూడా స్థిరంగా ఉంటాము. స్థిరంగా దేవునిలో ఉన్నప్పుడు హల్లెలూయా, ఆ స్థిరత్వం ఎప్పటిదాకా ఉండాలంట? అంతం వరకు ఉండాలి. ఈ లోకయాత్ర ముగించే వరకు స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. దేవునిలో మనం ఉండే జీవితము గమ్యాన్ని చేరుకునే వరకు ఉండాలి స్థిరత్వం. మధ్యలో విడిచిపెడితే గమ్యాన్ని చేరుకోలేం, విసుకుంటే గమ్యాన్ని చేరుకోలేం. దేవుని వెంబడించే విషయంలో విసుకుండొద్దు. వస్తుంది కొన్నిసార్లు, వచ్చినట్లు ఉంటుంది, అలసట అనిపిస్తాప, ఏం జరగనట్టుగా అనిపిస్తుంది. కొంచెం మౌనంగా ఉండి ఓపికతో ఉంటే ఏం జరగదని మనం అనుకుంటున్నాం, నువ్వనుకుంటున్నావు. హల్లెలూయా. జరిగిన తర్వాత చూడు గంతులు వేయబోతున్న యేసు నామంలో, అంతే. గడి చెప్పలు కూడా దేవుని మహిమ పరుద్దాం. అలాంటి రోజుల మీకు రాబోతున్న యేసు నామంలో ఖచ్చితంగా మీరు దేవునిలో స్థిరంగా ఉండండి. మీరు 2025కి అడుగుపెట్టే లోపల కంప్లీట్గా దేవుడు మీ సరిహద్దులో సమాధానం కలిగజేస్తాడు. హల్లెలూయా. కృంగిపోకండి. నీ దగ్గర ఏం లేదని, భార్య భర్తలు కలిసి లేమని, ఏదో జరిగిన విషయం బయట అందరూ మాట్లాడుకుంటున్నారు. అది ఏమన్నా జరగని, వాళ్ళు చేసిన తప్పును బట్టే విలువ లేదు అని సమాజం అనుకుంటున్నా, మీకు అనిపిస్తున్నా దాని గురించి కూడా కృంగిపోవద్దు. నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుంటే సరిపోతుంది. లేనిపోని మీదొచ్చి పడ్డా తినకుండా కూర్చుంటే చెరిగిపోతాయా? హల్లెలూయా. వచ్చిన నిందల అవమానాలు మీ మీద ఏవో పడ్డాయి, చేయని తప్పుకు నేరం మోపిర్రు, నిందల అవమానాలు మోపిన్రు. టెన్షన్ పడకుండా టెన్షన్ పడుతూ తినకుండా ప్రార్థన చేయకుండా కూర్చుంటే దేవునిలో నుంచి బయటికి వెళ్ళిపోతాం కదా. హల్లెలూయా. దేవునిలో ఉంటే ఈరోజు ఎవ్వరు ఎన్నన్నానని కొద్ది కాలం మీరు ఓపిక పట్టండి, మీరు మంచి రోజులు చూడబోతున్నారు, అంతే. హల్లెలూయా. సహవాసంలో క్రమంగా ఉండండి. ప్రతిదినం ఉదయం సాయంత్రం ప్రార్థించడంలో క్రమంగా ఉండండి. కొంచెం మీ సమస్యల మీద నుంచి మనసును తిప్పి ప్రార్థన మీద, ప్రభువును స్తుతించటం మీద మీరు మనసు నిలపండి. హల్లెలూయా. ఒకటే చెప్పండి, సాతాను గాడు ఎప్పుడు వారిపోతాడంటే, ఇదిగో ఎన్నన్న రాన్రవై, నేను మాత్రం దేవునికి దూరంగాను. సాతానుతో ఆయన మనసు ఊకే సతాయిస్తే చెప్పండి, నా ఇష్టం రా భయ్, నాకు యేసయ్య కావాలంతే, నేను ఆయననే వెంబడిస్తా. ఊకే పెద్దలు సతాయించిన అదే చెప్పండి. ఇక మళ్ళీ ఏం చేస్తాం మరి? దేవుని నమ్ముకుంటున్నావు, ఏం లాభం అని 4-5 సార్లు అన్నారనుకో, రెస్పెక్ట్ ఇవ్వండి. చెప్పినకపోతారే నీకు ఎందుకు చెప్పరాను, మేము మొండి ఉన్నాడు రా ఎందుకు అని వచ్చి ప్రభా నన్ను క్షమించిన ఆయన. హల్లెలూయా. అట్లా అని చెప్పేసి అదే పని చేయగలరు కానీ అన్నట్టుగా ఉండండి. వీనికి ఎందుకు, నేను ఎట్లుంటే దేవునిలో నా ఇష్టం, నాకు యేసయ్యనే కావాలి అని ఉంటే, హల్లెలూయా. నీ స్థితిని చూసి మాటి మాటికి బాధించడానికి మాట్లాడిన వారి నోళ్ళు మోయించే కార్యాలు అర్థమవుతుందా నేను చెప్పేది? దేవుని జీవితంలో చేయబోతున్నాడు. చెయ్యునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, గనపరుస్తూ ఉన్నాం. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడునని మీ యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇదిగో ప్రభువా, ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు యేసయ్య మిమ్మల్ని అందరూ దూషించారు, ద్వేషించారు. అయినను ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా మాకు రక్షణనివ్వడానికి, నిత్యరాజ్యంలో స్థానం ఇవ్వడానికి, ఇదిగో మమ్మల్ని మరణము నుంచి తప్పించటానికి, జీవములోనికి నడిపించటానికి ప్రభువా ఈ లోకంలో మీరు శ్రమలు, శోధనలు, నిందల, అవమానాల్ని సహించారు, మాకు విడుదలనిచ్చారు. మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, అంతవరకు సహించి మీరిచ్చిన విలువైన రక్షణను కాపాడుకునే భాగ్యం దయచేయండి. మా జీవిత పోరాటాల్లో, శ్రమల్లో, కృంగిపోయే విధంగా చేసే పరిస్థితుల మధ్యలో మేము ఉంటున్నప్పుడు
మనుషులు నీవు దేవుని నమ్ముకొని ఏం లాభమని మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రభువా నిరీక్షణతో ఉంటే, విశ్వాసంతో ఉంటే మిమ్మల్ని నమ్ముకున్న వారిని ఎలా ఉంచుతారో మీరు తెలియజేయబోతున్నారు. ఇదిగో ఎన్ని శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినా మీ మార్గములో ఉండి మిమ్మల్ని గణపరిస్తే మీ యొక్క వాక్యం సెలవిస్తుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని. ఇదిగో తండ్రి, ఈరోజు ఇక్కడ ఉన్న వారిలో చాలామంది స్థిరులుగా ఉంటున్నారయ్యా. ఈరోజు ఈ వాక్యము వింటున్నప్పుడు ఇంకెందరైతే ప్రభా ఏది ఏమైనా నేను మీలో స్థిరంగా ఉంటాను ప్రభా అని ఒక తలంపుతో, తీర్మానంతో ఉన్నారో వారిని మీరు దర్శించబోతున్నందుకు వందనాలు. వారి నిరీక్షణకు తగ్గ మంచి బహుమానము మీరు ఇవ్వబోతున్నారు. మీకు స్తోత్రం కలుగును గాక. ఇదిగో తండ్రి, వీరి జీవితాల్లో నూతన కార్యాలు జరుగును గాక. అంతము వరకు, మీరు అక్కడి వరకు రక్షణలో నిలిచి ఉండే భాగ్యం దయచేయండి. మనుషుల కొరకు, లోకము కొరకు మీకు దూరం కాకుండా మీ మార్గంలో నడిచే భాగ్యం మీరు మాకు దయచేయండి. మీ కనికరమును, కృపను మా పట్ల విస్తరింప చేసి ప్రభువా మీరిచ్చిన రక్షణలో కొనసాగుటకు మీరే సాయం చేయండి. మీ హస్తంతో పట్టుకొని నడిపించండి. మెండైన మీ యొక్క ఆత్మ అభిషేకం మాకు దయచేయండి అయ్యా. అడుగుదామా? నీ ఆత్మను నాలో కుమ్మరించి ప్రభువా. నీలో స్థిరంగా నేను ఉండలేకపోతున్నాను. నా మాటల ద్వారా తప్పిపోతున్నాను, నా తలంపుల ద్వారా తప్పిపోతున్నాను, ప్రార్థించాల్సినంత ప్రార్థించలేకపోతున్నాను. వాక్యదానం కరువైంది. ఎంతసేపు నాకు కావాల్సిన వాటి గురించి ఆలోచిస్తున్నాను, కానీ నువ్వు ఆశిస్తున్నదేంటో ఆలోచించలేకపోతున్నాను ప్రభువా. ఇదిగో నీ సన్నిధిలో నీతో మాట్లాడాలని, నీవు నేను కలిసి ఉండాలని ప్రభువా మీరు ఆలోచిస్తూ ఉండగా, మీతో సహవాసాన్ని పక్కన పెట్టి లోకం వైపునకు చూస్తూ శ్రమలు కొని తెచ్చుకుంటున్నాను. ప్రభువా మీలో స్థిరంగా ఉండాలని ఆశ ఉందయ్యా. మీరు నన్ను ప్రేమిస్తున్నారు తండ్రి, మీకు వందనములయ్యా. ఇక నుంచి మీలో స్థిరముగా ఉంటాను. ఇదిగో నా చేతిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నన్ను దర్శించు ప్రభువా. నా జీవితంలో వెలుగును నింపు ప్రభువా. ఎక్కడ తలదించుకుంటున్నానో, ఎవరి మధ్యలో తలదించుకుంటున్నానో, ఎవరు నిందిస్తున్నారో, అవమానిస్తున్నారో వారందరి ఎదుట నా తలెత్తుకొని బ్రతికే కృపను మీరు నాకు దయచేయండి ప్రభువా అని అడుగుదాం. తండ్రి మీకు వందనాలు యేసయ్యా. నా స్థితిని బట్టి తృణీకరించిన వారి ఎదుట, నా భక్తిని బట్టి తృణీకరించిన వారి ఎదుట, నా పరిస్థితులను బట్టి సంతానం లేట్ అయిందని, ఆర్థికంగా నలిగిపోయి ఉన్నానని, వివాహం ఆలస్యమైందని ప్రభువా ఎన్నో రీతులుగా హేళన చేయబడుతున్న వారు ఇక్కడ ఉన్నారయ్యా. వారిని దర్శించి ఏ వివాహాన్ని బట్టి హేళన చేయబడుతున్నారో, ఏ ఆర్థిక సమస్యలను బట్టి హేళన చేయబడుతున్నారో, ఏ సంతానం లేక హేళన చేయబడుతున్నారో, ఏమి లేదని తృణీకరింపబడుతున్నారో, వాటిని బట్టి వాటిని అనుగ్రహించి వీరి తల ఎత్తుకునే విధంగా మీరు చేయబోతున్నందుకు మీకు మహిమ కలుగును గాక. అయ్యా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నానయ్యా. ఇదిగో యేసు నామంలో వీరి జీవితాలు నూతన కోణములోనికి నడిపించబడును గాక. తృణీకరింపబడిన చోట వీరు తలెత్తుకొని బ్రతుకుదురు గాక. స్థిరముగా మీలో నిలబడే అభిషేకాన్ని, ఆత్మ నింపుదలను దయచేయమని అడుగుతూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.